ఈరోజు మన టాపిక్ వచ్చేసి చీరలు వెళ్ళిన బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీసు మీటర్ రావాలి. కొన్ని కొన్ని చీరలలో మీటర్ కంటే తక్కువ, చిన్నగా ఒక 70 సెంటీమీటర్లు అంతే వస్తుంది. మనకు చేతులు కట్ చేయాలన్నా, మనకు ఈప్ కప్ కట్ చేయాలన్నా, ముందు భాగం కట్ చేయాలన్నా సరిపోకుంటే ఎక్కడ ఒక్క ముక్క అతుకు రాకుండా ఎలా కట్ చేయాలని చూపిస్తుంది. చూడండి, 4 మడతలు పెట్టినాక ఇంత తక్కువ వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న చూడు ఎంత తక్కువ వస్తుంది. మనం దీన్ని ఒక్క అతుకు లేకుండా ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు 2 ఒక దగ్గర పెట్టుకోవాలి. 2 కోర్ వచ్చింది కదా, కిందిది పైది చీర కోర్ వస్తుంది కదా కింద పైన, అలా కోర్ వచ్చింది. 2 ఒక దగ్గర మడత పెట్టాను నేను. ఇట్లా 2 మడతలు పెట్టుకోవాలి పర్ఫెక్ట్గా. పెట్టుకొని నేను లైనింగ్ కట్ చేసే వీడియో తీశాను. లైనింగ్ కట్ చేసినాక బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అని ఓన్లీ లైనింగ్ మాత్రమే మీకు కట్ చేసి చూపించాను. ఇప్పుడు చేతులు కట్ చేశాను కదా, చేతులు ఫస్ట్ కట్ చేసుకున్న చేతులు తెచ్చి ఈ 2 మడతలు పెట్టినా కదా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కోర్ సైడు అక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మడత సైడు, మడతదికేమో ఇది పెట్టుకోవాలి. వెనక భాగం మడత వచ్చింది దిక్కు, ఎందుకంటే మనకు బ్యాక్ నెక్ ఇట్లా వెనక మడత రావాలి కాబట్టి. క్రాస్ కటింగ్ ఇక్కడ సేఫ్ బెల్ట్, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ముందు భాగం, సేఫ్ బెల్ట్, చేతులు 2, వెనుక భాగం అన్నీ ఒకేసారి వస్తుంది. మనకు పొడుగు చేతులు పొడుగు కావాలన్నా కానీ ఇగో ఇక్కడ మనము ఏదైతే వెనుక భాగం పెట్టామో అక్కడి వరకు కట్ చేసుకుంటే పొడుగు చేతులు కూడా వస్తాయి. ఇట్లా అన్నీ ఒకసారి పెడితే నేను కూడా నాకు అతుకులు ఎక్కడ అతుకులు కుట్టాలన్నా అనుకున్నా. ఇగో ఇక్కడ వరకు కుట్టుకుంటే ఇక్కడ కూడా కట్ చేసుకుంటే పొడుగు వస్తుంది. పుల్యాన్స్ కావాలనుకున్న వాళ్ళు నేను ఆపియాన్స్ కుడుతున్నా. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి, చేతి పెట్టి కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇది జారిపోతూ ఉంటుంది, మెత్త చీర కాబట్టి మనకు ఒక్క దగ్గర కదిలినట్టయితే ఇంకొక దగ్గర పోతుంది, అట్లా ఉంటుంది. అందుకని ఇట్లా చేతి పెట్టి కట్ చేసుకోవాలి నీట్గా. ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. లైక్ చేయటం లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. నేను వీడియో పెట్టంగానే మీ దగ్గరికి వచ్చేటట్టు ఇప్పుడు వస్తుంది కాబట్టి బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఇప్పుడు నీట్గా రౌండ్ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ముందు భాగం చేతులు కట్ చేశాను. ఇప్పుడు సేఫ్ బెల్ట్ అన్నీ 2 ఒకేసారి వస్తాయి. 2 మడతల క్లాత్ ఉంది కాబట్టి 2 ఒకేసారి వస్తాయి. షాపింగ్ చేయాలి ఆన్లైన్లో అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం షాపింగ్ కూడా చేయొచ్చు. కింద ఇప్పుడు మన వీడియో కింద లింక్ ఇస్తా. షాపింగ్ ఓపిక ఉన్న వాళ్ళు, ఇంట్లోనే ఉండి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో చేయొచ్చు. అన్నీ ఉంటాయి, టైలరింగ్కి సంబంధించిన ఏవి కావాలన్నా దొరుకుతాయి. ఇప్పుడు వెనుక భాగం ఫస్ట్ టైం చూపిస్తున్న చీర క్లాత్ తోటి ఇలా సరిపోకుంటే ఎక్కడ కూడా ఒక్క ముక్క అతుకు లేకుండా, ఎంత లావున్న వాళ్ళకైనా బక్క ఉన్న వాళ్ళకైనా, మీడియం కొలత వాళ్ళకైనా లావు ఉన్న వాళ్ళకైనా ఇలా రెడీ అవుతుంది. ఇంత బాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మడతలు పెట్టి మనం ఇట్లా కట్ చేసుకున్నాం అనుకో, వేరే బ్లౌజులు చూపించా కానీ చీరలు వెళ్ళిన బ్లౌజు చూపెట్టలేను. ఇప్పుడు మీకు చూపిస్తున్నా, ఎందుకంటే ఇట్లా కట్ చేయడం అన్నీ ఒకేసారి పెట్టి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇంకా క్లాత్ మిగిలింది కానీ ఎక్కడ ముక్క కూడా అతుకులేదు. ఇగో ఇట్లా మళ్ళీ సైడ్లకు కూడా 4 కుట్లు వేసుకోవడానికి క్లాత్ ఉంటుంది, మీకు కుట్టినాక చూపిస్తా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నా.